ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను మారానని, తనలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని గట్టిగా చెప్పారు. చంద్రబాబు క్రమశిక్షణలో పారదర్శకతకు పెద్దపీట వేస్తారు. అది పాలనలోనైనా సరే, పార్టీ విషయంలోనైనా సరే, ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా సరే గీత దాటిన వారిని ఇసుమంతైనా ఉపేక్షించరు. మందలిస్తారు, బుజ్జగిస్తారు, అప్పటికీ వినకపోతే చర్యలు తీసుకుంటారు. కక్ష సాధింపు, ప్రతీకారం అన్న వాటికి ఆయన దూరం. చివరాఖరికి ప్రతిపక్షాల తప్పులను ఎత్తి చూపేటప్పుడైనా, వారి తీరును విమర్శించే సమయంలోనైనా ఆయన మాట తోలరు. తన పార్టీకి చెందిన వారు మాట తూలినా సహించరు. ఇవే విలువలతో ఆయన గత 4.5 దశాబ్దాలుగా పైగా రాజకీయాలు చేస్తున్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ హుందా రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు. చంద్రబాబు ఇవే విలువలతో తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయిలోనే రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలబెట్టారు. జాతీయ పార్టీలలో కూడా కనిపించని క్రమశిక్షణ, ఐక్యత, అంకిత భావం కలిగిన కేడర్ తెలుగుదేశం సొంతం. అయితే 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ కారణంగా తెలుగుదేశం నేతలు, కేడర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కక్ష సాధింపునకే అధికారం అన్న తీరులో జగన్ రెచ్చిపోయారు. ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులతో, నిర్బంధాలతోనే జగన్ 5 ఏళ్ల పాలన సాగింది. ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలపైనే కాదు, తన విధానాలను ప్రశ్నించిన జనంపైన కూడా కక్షపూరితంగా వ్యవహరించారు. దీంతో 2024 ఎన్నికలలో జగన్ పార్టీకి జనం గట్టి బుద్ధి చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించారు. అదే సమయంలో చంద్రబాబు, జగన్ హయాంలో కట్టు దాటి వ్యవహరించిన నేతలు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు కూడా తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను అంటూ ప్రజలకు, పార్టీ కేడర్కు హామీ ఇచ్చారు. అయితే పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత జగన్ హయాంలో హద్దు మీరి ప్రవర్తించిన వారిపై చర్యల విషయంలో జాగు జరుగుతోంది. ఇది భరించలేని తెలుగుదేశం కేడర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన వారు ఎదురుగా దర్జాగా తిరుగుతున్నా వారిపై చర్యలు ఎందుకు లేవంటూ నిలదీస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి జగన్ హయాంలో ఫైబర్ నెట్లో జరిగిన అవకతవకలు, అక్రమాలను బయటపెట్టారు. అడ్డగోలు నియామకాలతో అప్పనంగా ప్రభుత్వం నుంచి వేతనాలు అందుకుంటున్న 400 మందిని వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా జీవీ రెడ్డి తెలుగుదేశం శ్రేణుల దృష్టిలో హీరో అయిపోయారు. సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఆయన తొలగింపు ఆదేశాలిచ్చి నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడకపోవడంతో జీవీ రెడ్డి అసహనానికి గురయ్యారు. అదే సమయంలో ఒకంత తొందరపాటుగాను వ్యవహరించారు. విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికో, ముఖ్యమంత్రి దృష్టికో తీసుకెళ్తే సరిపోయేదానికి ఆయన మీడియా సమావేశం పెట్టి ఫైబర్ నెట్ ఎండీపై రాజద్రోహం ఆరోపణలు చేశారు. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి జీవీ రెడ్డిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన జీవీ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ కంటే, వ్యవస్థ కంటే తానే ఎక్కువ అన్నట్లుగా జీవీరెడ్డి వ్యవహార శైలి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో జీవీరెడ్డికి తెలుగుదేశం కేడర్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. తెలుగుదేశం సోషల్ మీడియాలో జీవీరెడ్డికి మద్దతుగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు తీరు పట్ల అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయటంలో చూపుతున్న అలసత్వమే కారణము అనటంలో అనుమానమే లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని గమనిస్తూ ఉంటే అధికారంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉన్నా పాలన మాత్రం జగన్ నియంత్రణలో ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలోనే తెలుగుదేశం కేడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ జగన్ హయాంలో అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో కీలక పోస్టుల్లో ఉన్న కొందరు అధికారులను అలాగే కొనసాగించడంతో వారు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి ఇబ్బందులు తీసుకురావటమే కాకుండా పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అగాధాన్ని సృష్టిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనిపై పార్టీ పెద్ద చంద్రబాబు దృష్టి సారించాలని అంటున్నారు. లేకపోతే అధికారం కూటమిది అయినా పాలన జగన్దే అన్నట్లుగా జనం కూడా భావించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.